రాము చిన్నప్పటినుంచే బాధ్యత తెలిసిన అన్న. నాన్న చిన్న వయసులోనే పోవడంతో చెల్లి సీతకు అన్నే తండ్రి, అన్నే స్నేహితుడు. సీత స్కూల్కు వెళ్ళేటప్పుడు ఆమె జుట్టు సరిగ్గా వాలుతోందా, భోజనం పెట్టుకుందా అని చూసుకోకుండా రాము ఇంటి బయట అడుగుకూడా వెయ్యడు. సీతకు చదువంటే చాలా ఇష్టం. కాని పరిస్థితులు కష్టంగా ఉండటంతో ఇంట్లోనే ఉండి ఏదైనా పని చేస్తా అంది. అది విన్న రాము నవ్వుతూ, "నువ్వు చదవాలి చెల్లీ, నా కష్టం నీ కలల కోసం" అన్నాడు. రాత్రిళ్ళు కూలీ పనిచేసి అలసిపోయినా సీత పుస్తకాలు తెరిచి చదువుకుంటుంటే చూసి రాము అలసట మరచిపోతాడు. పరీక్ష ఫలితాల రోజు సీత మంచి మార్కులతో పాసైంది. ఆనందంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. "ఇది నా విజయం కాదన్నయ్యా, మనిద్దరిది" అంది. ఏళ్ల తర్వాత సీత మంచి ఉద్యోగంలో స్థిరపడింది. ఒకరోజు రాము చేతిలో కొత్త షర్ట్ పెట్టి అంది, "ఇప్పటివరకు నన్ను చూసుకున్నావు, ఇప్పుడు నిన్ను చూసుకునే అవకాశం నాకివ్వు అన్నయ్యా." రాము కళ్లలో గర్వం, ప్రేమ, ఆనందం ఆల్ కలిసిపోయాయి. రక్త సంబంధం కంటే గొప్పది త్యాగంతో నిండిన అన్నాచెల్లెలు బంధం అని ఆ క్షణంలో ఇద్దరికీ అర్థమైంది.